దృష్టి దోషం లేకుండా ఉండాలంటే దృష్టి దోషం లేకుండా ఉండాలి అనే బదులు అసలు దృష్టి దోషం కల్పించుకునేటటువంటి పరిస్థితి మనం ఎందుకు కల్పించుకోవాలి? అలా కల్పించుకోకుండా ఉండాలి అంటే ఆర్భాటాలకి పోకూడదు. మనకు ఉన్నటువంటి సొమ్ము వివరాలు ఎవరికీ తెలియచేయకూడదు. మాకు ఇన్ని చీరలు ఉన్నాయి, ఇన్ని నగలు ఉన్నాయి, మా ఆస్తి ఇంత ఉందని ఎవరికీ తెలియచేయకుండా ఉంటే ఏ గొడవ లేదు కదా. అసలు దృష్టి దోషం లేకుండా ఉండేటటువంటి సందర్భాన్ని మనము ప్రదర్శించకుండా ఉండాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఏదో చేస్తున్నాము, అంతా భగవంతుడి దయ అని చెప్పుకోవాలి. కానీ మాకున్నది కాబట్టి చేస్తున్నాము అన్నటువంటి ఆలోచన కలిగిందా? ఎదుటివారు అమ్మో వీళ్ళు బాగా సంపాదించేసుకుంటున్నారే అని మన మీద దృష్టి దోషం ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి దృష్టి దోషాన్ని నుంచి తప్పించుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని, సింహద్వారానికి ఒక ఇత్తడి పళ్ళెంలో చక్కగా ఎర్రనీళ్ళు తయారు చేసి దానిలో కొంచెం హారతి వేసి ఎర్రనీళ్ళు 3 సార్లు సవ్యంగా 3 సార్లు అపసవ్యంగా తిప్పిన తర్వాత హారతి కర్పూరంతో కనుక ఇంటికి హారతిని ఇస్తే కనీసంలో కనీసం 2 నెలలకు ఒకసారైనా ఈ రకంగా చేస్తే ఏదైనా దృష్టి దోషం మనకి అంటుకొని ఉంటే అది తొలగిపోతుంది. శ్రద్ధ, భక్తి, విశ్వాసం ముఖ్యం. ఏ పని చేసినా శ్రద్ధతో నమ్మకంతో చేస్తే విభూతి కూడా మందుగా మారిపోతుంది, మంత్రంగా మారిపోతుంది, రామ బాణంగా మారిపోతుంది. అది గుర్తుంచుకోండి. హలో బదులు జై శ్రీరామ నుండి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామని కమెంట్ పెట్టండి.